హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీయోష్ డైరీస్. చాలా రోజుల తర్వాత మా ఊరు వెళ్తున్నామండి. అది మా నాయనమ్మ దగ్గరికి. హైదరాబాద్ నుంచి జస్ట్ 3 అవర్స్ డ్రైవే, కానీ కొన్ని ఇయర్స్ అయ్యింది ఈ ఊరు వెళ్ళి. అంటే చిన్నప్పుడైతే 10th వరకు మా తాతయ్య ఉన్నప్పుడైతే హాలిడేస్ మొత్తం ఊళ్ళోనే గడిచేవి. తర్వాత ఇంకా స్టడీస్ వల్ల బిజీ, మ్యారేజ్, కిడ్స్, ఆఫీస్ వల్ల బిజీ అయిపోయింది లైఫ్. ఈసారి ఇంక ఎలాగైనా వెళ్ళాల్సింది అని చెప్పేసి మా హస్బెండ్తో కలిసి వెళ్తున్నాము. ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే అసలు ఎన్ని మెమరీస్ అసలు ఇలా ఫ్లాష్ అవుతున్నాయి. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుందని నేను మా హస్బెండ్కి చెప్తున్నాను. అలాగే మా తాతయ్య వచ్చి పికప్ చేసుకునేవాళ్ళు. ఇంకా అలా ఊళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఇలా పెంకుటిల్లు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా పెంకుటిల్లు అయితే ఉన్నాయి ఇక్కడ. అక్కడక్కడ కొన్ని నార్మల్ బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ చాలా వాటికైతే ఇంకా పెంకుటిల్లు అయితే ఉన్నాయి ఊళ్ళో. ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. అందరూ ఇంకా అలా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఊరు చూస్తున్నారు కదా, చాలా పల్లెటూరు ఇది. కొన్ని అయితే ఇంకా పాడైపోయాయి ఇల్లు కూడా. అంటే అందరూ హైదరాబాద్కి మూవ్ అవ్వడము, ఇంకా అక్కడ స్టే చేయకపోవడం వల్ల. మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అయ్యింది. ఇంకా అక్కడక్కడ మైక్స్ ఉన్నాయి, ఏదో పాత పాటలు పెట్టారు. అసలు ఎంత బాగుందో, అసలు పాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఎంత కామ్గా ఉందో. ఇంకా మేము అక్కడ కార్ పార్క్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోయాము ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇక్కడ మా వాడి స్ట్రగుల్స్, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది కదా, ఏ ఛానల్లో వస్తుందో అని చెప్పేసి వాడు రీసెర్చ్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ డే అయితే నా డే ముగ్గుతో స్టార్ట్ అయిందండి. చిన్నప్పుడు నేనే ముగ్గు వేసేదాన్ని. మా నాన్నమ్మ కల్లాపు జల్లేసరికి ఇంకా ముగ్గు పట్టుకొని కూర్చునేదాన్ని. అలాగే ముగ్గులు నేర్చుకున్నాను ఇక్కడ ఈ ఊరికి రావడం వల్లే. ఇంట్రెస్ట్ కూడా నాకు అలాగే వచ్చింది. మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాతనో ఇక్కడ ముగ్గు వేయడము చాలా బాగా అనిపిస్తుంది అసలు నాకైతే. ఆ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. ఇంకా మా మమ్మీకి ఏదో హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇక్కడ కాఫీ పెడుతున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి గుడికైతే బయలుదేరుతున్నాము మేము. ఇదండి మా ఊరి రామాలయం. చిన్నప్పుడైతే పంతులు గారు ఉండేంతవరకు ఆయన పూజ అయ్యాక ప్రసాదం పెట్టేవారు కదా, ఆ ప్రసాదం కోసం ఎదురు చూసేవాళ్ళము. అది పెద్ద ప్రసాదం కూడా ఏం కాదు, కీరే. కానీ దానికోసం మాత్రం పూజ అంతా అయ్యేంత వరకు ఉండేసి ఆ ప్రసాదం తినేసి వెళ్ళే వాళ్ళము. ఎంత బాగా అనిపించేదో. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ గుడికి రావడము, అక్కడ ఆ దేవుణ్ణి దర్శించుకోవడము చాలా బాగా అనిపించింది. ఊర్లో నాకు ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళతో పాటు ఆటలు అన్నీ ఇంకెన్నో. అసలు ఇక్కడ ఇల్లు చూస్తున్నారు కదా, ఈ ఇంట్లో ఇలా బెల్స్ ఉన్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ బెల్స్. మేము చిన్నప్పుడు కూడా ఈ ఇల్లు చూసాము. అలాగే బెల్స్ మాకేంటో అర్థమయ్యేది కాదు. ఆ బెల్స్ చూడడానికి కోసమని ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కూడా అసలు ఆ బెల్స్ ఉన్నాయా లేదా చూద్దామని ఒక్కసారి వెళ్ళాం. చూస్తే బెల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఒక మామగారు ఉండేవాళ్ళు, తను పూజలు చేసేవారు అనమాట ఇక్కడ. ఇది వచ్చేసి మా వీధండి. అంటే మా పెద్దాత, చింతాత, ఇంకా మా తాతయ్య వాళ్ళందరూ లైన్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు హౌసెస్ అన్నీ సరిగ్గా లేవు. ఇదంతా మా వీధి అనమాట. మేము ఇక్కడ ఆడుకునే వాళ్ళము. ఇది వచ్చేసి మా ఇల్లు అండి. చూస్తున్నారు కదా ఆ డోర్స్ ఎలాగున్నాయో. చాలా పాతకాలం నాటి ఇల్లు. అంటే మా తాతయ్యది కూడా వాళ్ళ నాన్న వాళ్ళది. ఆల్మోస్ట్ ఒక 150 ఇయర్స్ పైనే అనుకుంటా ఈ ఇల్లు. చాలా పాతది.
మా తాతయ్యకి ఫొటోస్ అంటే చాలా ఇష్టము. అందరు ఫొటోస్ అక్కడ పెట్టుకునేవాళ్ళు. నా ఫోటో కూడా అక్కడ ఉంది. ఈ ఇంటి ఓనర్స్ వచ్చేసి వీళ్ళేనండి. అక్కడ పెయింటింగ్‌లో ఉన్నారు కదా! మా అమ్మ, ఒక తాత వాళ్ళది. అంటే వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేసిన ఇల్లు. అంత పాతకాలం నాటి ఇల్లనమాట. ఇది పీట అంటారు. ఇది ఊర్లో ప్రతి ఇంట్లో ఉంటదండి ఈ పీట. చాలా బరువుంటది. అసలు ఎలా మోస్తారేమో తెలీదు. ఇక్కడ నేను మా హస్బెండ్‌కి చెప్తున్నాను 4 స్తంభాల ఆట ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడని జెప్పేసి. మీకెవరికన్నా తెలుసా 4 స్తంభాల ఆట? అలాగే అక్కడ గచ్చుంది. అదైతే యాక్చువల్లీ చాలా పెద్దగా లోపటికుండేది. ఇప్పుడంటే ఈజీగా దిగగలుగుతున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేయాలనమాట. అవి మా చిన్నప్పుడు ఆటలు. ఇంకా వర్షం పడితే చాలా బాగుండేది. అసలు కాళ్ళు అలా కిందకి వేసుకొని వర్షంలో తడుస్తూ నేను అవన్నీ మా హస్బెండ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా చేసేవాళ్ళం అని చెప్పేసి. ఇంకా ఊర్లో ప్రతి ఇంట్లో ఇలా ముగ్గులు వేసుకుంటారండి. అది కూడా ఆ ముగ్గులు కూడా ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ పైనే అయింది వేసి. అప్పుడప్పుడు మా నాన్నమ్మ వాటిని టచ్‌అప్ లాగా ఇస్తూ ఉంటారు. పెయింట్ పోతే పెయింట్ ఏస్తూ ఉంటారు. చిన్న చిన్న సెల్ఫ్స్. రైట్. ఇదొచ్చేసి దేవుని రూమ్ అండి. ఊర్లో వాళ్ళు రూమ్ అనరు. వాళ్ళు అర్రా అంటారు. దేవుని అర్రా, అర్రా అని చెప్పేసి. ఇక్కడ కావాల్సినయన్నీ పెట్టుకుంటారనమాట. ఇలాంటి పెట్టెల్లో. ఇంకా వేరే పెట్టెలు గూడా ఉండేటివి మట్టివి. నాకంతగా తెలీదు వాటిని ఏమంటారో గూడా. ఇందులో మనకి ఇంటికి కావాల్సినయి ఇంకా ఏమన్నా వస్తువులుంటే అలా దాచుకునేవాళ్ళు ఈ పెట్టెలో. ఇక్కడ ఒక చిన్న కిచెన్. ఇంకా మా మమ్మీ లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం అయ్యి లంచ్ చేసేసి ఇంకా బయలుదేరిపోవాల్సిందే మేము. ఒకప్పుడు చాలా పెద్ద ఇల్లు. ఇంకా పాతకాలం ఇల్లు కాబట్టి అంతా కూలిపోయింది. ఇప్పుడు చూపిచ్చేదంతా చీదు పట్టేసుంది. కాకపోతే ఒకప్పుడు చాలా బాగుండేది. ఇది కిచెన్ ఏరియా అన్నమాట వాళ్ళకి, మా నాన్నమ్మ వాళ్ళకి. ఎవ్వరు ఉండట్లేదు కాబట్టి ఇంక అంతే అలా చీదు పట్టేసుంది. ఈ చిన్నగా ఉంది కదా సెల్ఫ్, దీన్ని తనాబి అంటారు. దీంట్లో పెరుగు, నెయ్యి అలా స్టోర్ చేసుకునేవాళ్ళు. మీకు ఈ ఆట తెలుసా? పచ్చీస్. ఈ ఆట ఆడినప్పుడు ఒక యుద్ధాలే జరిగేటివి చిన్నగా. కాయలు ఇంట్లోకి వెళ్ళకపోయినా ఏడిపే, కాయలు మనల్ని ఎవరన్నా కాయ చంపినా ఏడిపే అన్నమాట. మీరు ఎప్పుడన్నా ఆడారా ఈ ఆట? ఆడితే మాత్రం తప్పక కమెంట్ చేయండి. మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయో ఈ పచ్చీస్తో. ఇంకా ఊర్లో ఉన్నామంటే ఈ గొట్టాలు తినాల్సిందే. మళ్ళీ అలా గొట్టాలు తెచ్చుకొని వేలికి పెట్టుకొని తింటున్నాము. తినే మా నాయనమ్మ ఈ ఇంటికి ఓనర్. ఇంకా ఎన్నో మెమరీస్ ఉన్నాయండి ఈ ఊరితో. కానీ అసలు టైం లేదు. మేము జస్ట్ స్టే చేసింది 1 డే మాత్రమే కాబట్టి ఇంకా ఊరికి బై బై చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నామండి. మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు ఈ ఊరికి. కానీ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ గుడ్ మూమెంట్స్ అండి ఈ ఊరితో నాకు. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. అదండి చిన్న వ్లాగ్. మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి మీ ఊరితో? నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నమస్తే.